మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కూడా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి యూపీఏ ప్రభుత్వం. కాంగ్రెస్ అదే విధంగా ప్రత్యక్షంగాను కాంగ్రెస్ కి మద్దతు ఇస్తూ పార్లమెంట్ లో ఉన్నటువంటి కమ్యూనిస్టుల ఐక్య పోరాట ఫలితంగానే గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించాలి, గ్రామీణ ప్రాంతాల్లో పని కల్పించాలి, గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ముద్ద కూడులు ఏర్పాటు చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతోనే 2004లో ఈ యొక్క అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కమ్యూనిస్టుల ఐక్యతతోనే ఈ చట్టాన్ని అనంతపురం జిల్లాలో ఇంప్లిమెంట్ చేశారు. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ గ్రామాలు పని లేక ఖాళీలు అయిపోయి ఇతర ప్రాంతాలకు వలస పెడుతున్న నేపథ్యంలోనే వలసలు వెళ్ళి నివారించాలి, గ్రామంలోనే పని కల్పించాలని చెప్పే లక్ష్యంతోనే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆ రోజు పొందుపరచడం జరిగింది. పొందుపరిచి ఈ చట్టానికి 90% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా కేంద్ర ప్రభుత్వమే భరించే పద్ధతిలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ పద్ధతిలో చాలా గ్రామాల్లో వలసలు నివారించారు. ఉన్న కాటికైనా కూలీ ఇచ్చేవాళ్ళు, పని కల్పించేవాళ్ళు. ఇవాళ ఈ చట్టాన్ని బీబీజీఆర్ రామ్జీ యొక్క గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తే ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా వలసలు వెళ్ళిపోతున్నాయి, గ్రామాలు కాలైపోతుంది. ముద్ద బువ్వ కూడా కార్మికులు అక్కడ ఉన్నటువంటి వలస కూలీలకు రైతులకు కరువైతుంది, పని కరువైతుంది. కాబట్టి మళ్ళీ జోలికి కట్టుకుని ఇతర ప్రాంతాలకు సుదీర ప్రాంతాలకు వలసలు వెళ్ళిన నేపథ్యం ఇవాళ ఈ యొక్క బీబీజీ రామ్జీ బిల్లు తీసుకొస్తుంది. కాబట్టి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. గతంలో మాదిరిగా మహాత్మా గాంధీ పేరుతో కూడుకున్నటువంటి బిల్లును ఇంప్లిమెంట్ చేయాలి. 200 రోజులు పని దినాలు కల్పించాలి. గ్రామీణ కూలీలకు 800 రూపాయలు పనికి వేతనం ఇవ్వాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి యథావిధిగా ఈ యొక్క మహాత్మా గాంధీ పేరు మీదే ఉపాధి హామీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి. దేశవ్యాప్తంగా బీకేఎంయు, సిపిఐ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, మరి మహిళా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పునరుద్ధరించాలని, మరి జీబీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ మరి యొక్క నిరసన దీక్షలు చెప్పడం జరిగింది. మరి అధికార బీజేపీ కూటమి ప్రభుత్వం దాదాపు 20 సంవత్సరాలుగా 2004లో అప్పటి కాంగ్రెస్ యూపీఏ వామపక్షాల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వం 2004లో మరి ప్రతిష్టాత్మకంగా భారతదేశం వంటి గ్రామాల్లో నిరుపేదలు, మరి గ్రామీణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, 5 ఎకరాల లోపు 2 ఎకరాల చిన్నకారు రైతులు వారందరికీ ఆర్థికంగా మరి ఎదుగుదల కావాలని, మరి కేవలం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీలకు 100 రోజులు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మరి చాలా ప్రతిష్టాత్మకంగా ఒక చట్టాన్ని తేవడం జరిగింది. పనులు కల్పించలేకపోయినా ఆ చట్టంలో మరి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధి లేదో వాళ్ళు ఖచ్చితంగా 100 రోజులు పని కల్పించే విధంగా లేక 100 రోజులు వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ మీద ఆ యొక్క చట్టాన్ని తేవడం జరిగింది. మరి అలా జరిగినటువంటి చట్టం దాదాపు 20 సంవత్సరాలు భారతదేశం అంతా కూడా గ్రామాల్లో కొనసాగింది. గ్రామాల్లో కొంత వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరికింది, చిన్నకారు రైతులకు ఆర్థికంగా కూడా ఉపయోగపడింది. అటువంటి చట్టాన్ని ఈ రోజు దేశాన్ని బాగుపరిచే చట్టాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు దాన్ని దుర్మార్గంగా రద్దు చేసి జీబీజీ రామ్జీ చట్టాన్ని మరి తేవడం చాలా సిగ్గుచేటు. దీన్ని అంతా కూడా వ్యతిరేకిస్తున్నాం. మరి మహాత్మా గాంధీ జాతీయ పథకం పునరుద్ధరించాలి. ఆ చట్టానికి 90% నిధులు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భరించాలి. రాష్ట్రాల వాటా 10% ఉండేటట్లు మరి చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి కనీస వేతనం దాదాపు 800 రూపాయలు తగ్గకుండా మరి 200 రోజులు పని కల్పించి మరి ఉపాధి కుమిలీలను కాపాడాలని, వారి యొక్క హక్కులు రక్షించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీకేఎంగా కోరుతా ఉన్నాం. మరి ఈ చట్టాన్ని పునరుద్ధరించే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. దేశమంతటా కూడా వెంటనే మరి బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో చర్చించి మరి ఈ చట్టాన్ని పునరుద్ధరించాలని, జీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పంపన్నగౌడ్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, కర్నూలు. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.